నమస్తే అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మాకు ఇక్కడ సాటర్డే ఈవినింగ్. నేను ఉషా ఇవాళ పొద్దున మంచిగా బయటికి పోయి వచ్చినాం. చిన్న చిన్న పనులు ఉండే అవన్నీ చేసుకున్నాము, అయిపోయినాయి. అట్లనే ఇవాళ ఆల్మోస్ట్ 1 మంత్ తర్వాత ఇక్కడ పటేల్ బ్రదర్స్ అని మనకి ఇండియా స్టోర్ ఉంటుంది. సో ఇండియా స్టోర్లో పోయి నెలకి సరిపడే అంత సామాన్లు అయితే కొనుక్కొని వచ్చినాము. అది ఎట్లా అయింది, ఎంత అయింది, మా ఇద్దరికి ఎంత అవుతుంది అసలు అనేది నెక్స్ట్ వ్లాగ్లో చూపిస్తాను. అది మా ఇక్కడ పటేల్ బ్రదర్స్ నుంచి ఎట్లుంటుందని. బట్ ఇవాళ వచ్చేసి మొన్న వీడియోలో చెప్పినట్టు ఇక్కడ మనకి ఫస్ట్ టైం ఇల్లు కొన్నాము. సో ఇట్లా బ్యాక్ యార్డ్లో మొత్తం గడ్డి మొలుస్తుంది. పనికిరాని గడ్డి మొత్తం మీరు చూస్తున్నట్టు ఇక్కడ ఇదంతా పనికిరాని గడ్డి. సో దీన్ని మొత్తం ఇప్పుడు క్లియర్ చేసుకొని మంచిగా మనకి ఈ వీడ్ క్లియర్ అనేది కొన్నాం కదా మొన్న లాస్ట్ వీడియోలో చెప్పినట్టు. సో ఇదంతా అప్లై చేసి రేపటి నుంచి మంచిగా మనము ఈ గడ్డి కొంచెం పెరగాలి. మనకి ఇప్పుడు స్ప్రింగ్ వస్తుంది, స్ప్రింగ్లో మంచిగా మొక్కలు పెట్టుకోవడానికి ఇక్కడ ఇదంతా మొక్కలు ట్రీస్ పెడదామని అనుకున్నాము. సో రాండి చూద్దరు. కానీ మా సామ్నే దిక్కవర్ చేస్తారు చూడండి. ఇదంతా మొత్తము ఎంత పెద్ద పెద్దగా వచ్చేసినాయి. ఇదంతా ఇక్కడ ఉస్ తరఫ్ బి మాయా అటు సైడ్ చూడండి, మొత్తం మీరు చూస్తున్నట్టు చాలా ఆ వీడ్ వచ్చేసింది అక్కడ. ఆ వీడ్ మొత్తము ఇప్పుడు కట్ చేసి చేతులతో మొత్తం మొక్కలు పీకేసి మంచిగా అది స్ప్రే కొట్టేస్తే మనకి జనరల్గా మనం అక్కడ పొలాలలో చేస్తాం కదా స్ప్రే, అట్లనే ఇక్కడ కూడా మనము ఇంట్లో చేసుకుంటే కొంచెం మెయింటైన్ కూడా చేసుకున్నట్టు అవుతుంది. డాలస్లో వెదర్ అయితే మనకి 78 degrees ఉంది, 78 degrees Fahrenheit. సో 78 అంటే మాకు ఇక్కడ మంచి వెదర్, ఎండ జోరుగా ఉంది ఇవాళ. సో హోప్ఫుల్లీ ఈ వీక్ మొత్తము ఎండ బాగానే ఉన్నది. సో అందుకే ఇప్పుడు ఈ గడ్డి మొత్తం పీకేసి మొక్కలు మనం ఆ స్ప్రే చేసినామంటే మనకి ఒకరోజు వెయిట్ చేస్తే నెక్స్ట్ డే కొంచెం వాటర్ పోస్తే మంచిగా సెట్ అవుతుంది బేసికల్లీ కిందికి పోయి గ్రౌండ్లోకి. సో మళ్ళీ మొక్కలు రాకుండా పనికొస్తుంది. చూడండి ఇది ఎంత పెద్దగా ఉందో ఇంతగానో. సో ఇట్లాంటివి వస్తూనే ఉండొచ్చు ఇక మనకి. సో మెయింటెనెన్స్ అయితే బాగానే ఉన్నట్టుంది. అందుకే మనకి ఇక్కడ అమెరికాలో ఇల్లు కొనుక్కోవడం అనేది చాలామంది ఏమనుకుంటారు, డబ్బులు ఉంటే కొనేసుకోవచ్చు అనుకుంటారు. కానీ ఇల్లు తీసుకోవాలంటే చాలా చూసుకోవాలి. డబ్బులు అది మినిమం చూసుకోవాలి, కానీ తీసుకున్నాక ఇక ఖర్చులు అవి కూడా ఉంటాయి కాబట్టి అన్నీ అకౌంట్ చేసుకొని అన్నీ ఆలోచించి డెసిజన్స్ తీసుకోవాలి. అందుకే ఎనీవేస్ నేను ఇక ఇదంతా పీక్తోనే ఉంటాయి. ఇప్పుడు ఇది అయిపోయినాక మనకి ఈ బ్యాక్ యార్డ్లో మనకి స్ప్రింక్లర్ సిస్టమ్ ఉండదు బేసికల్లీ. మాకేం చేసిండు మా బిల్డర్, ఓన్లీ ఫ్రంట్ సైడ్కి ఇచ్చిండు స్ప్రింక్లర్స్. కొన్ని ఇళ్ళల్లో అయితే అవి అసలు ఏమంటారు స్ప్రింక్లర్ సిస్టమ్స్ కూడా ఉండవు. సో మనకి ఇక్కడ బ్యాక్ యార్డ్లో స్ప్రింక్లర్స్ ఉండవు కాబట్టి అక్కడ మనకి ఇంటి బయట ఒక ట్యాప్ ఉంటుంది. ఆ ట్యాప్లో మనమే ఇక పైప్ పెట్టుకొని మొత్తం నీళ్ళు కొట్టుకోవడమే. సో అది మీకు వీడియో ఎండింగ్లో చూపిస్తాను. చిన్న మొక్క ఇక్కడ కొంచెం ఫ్లవర్ లాగా కూడా వస్తుంది. దీన్ని చూస్తుంటే నాకు ఇది మన ఇంద్ర సినిమాలో డైలాగ్ గుర్తొస్తుంది, మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా అన్నట్టు. మొక్కే కదా అని పీకేస్తే మొక్క వచ్చేస్తుంది. చూసింది కదా, ఆల్రెడీ సగం బ్యాగ్ నిండిపోయింది మొక్కలతో. సో ఇంకో సగం ఉంది అక్కడ మొత్తము. సో అదంతా కూడా ఫటాఫట్ ఇప్పుడు తీసేద్దాం. ఇది వీడ్ క్లియర్ అనేది కూడా రెడీ అయిపోయింది స్ప్రే చేయడానికి. ఇది చాలా స్లోగా వస్తుంది మొత్తము, బట్ స్ప్రే అయితే వస్తుంది. సో హోప్ఫుల్లీ ఇది పని చేస్తుందని అనుకుంటున్నాము. మొత్తము గడ్డికి ఇక్కడ కింద మట్టికి కొంచెము మొక్కల దగ్గర వేసేస్తే కొంచెం
గడ్డికి మొత్తం అయితే అది స్ప్రే కొట్టేసినాము. సో ఇందాక చెప్పిన కదా వీడియోలో, మనకి ఇంటి వెనకాల ఒక ట్యాప్ ఉంది ఇక్కడ. సో దీంట్లో నుంచి మంచిగా వాటర్ వస్తాయి మనకి ఇక్కడ గడ్డికి నీళ్ళు పోయడానికి. అండ్ మొన్న అమెజాన్లో ఇది ఒకటి కొన్నాను, సన్ పావ్ అని చెప్పి గార్డెన్ రీల్. ఇది మనకి ఎంత $99 పడ్డది అమెజాన్లో. అది డిస్కౌంట్ ఉండే 35%. సో మొత్తానికి $99లో ఇది దొరికింది. ఇది ఏంటంటే మంచిగా మనము ఇక్కడ బ్రిక్కి స్క్రూ పెట్టేసి అటాచ్ చేసుకున్నాక దాంట్లో నుంచి వచ్చే పైప్ దీనికి కనెక్ట్ చేస్తే కొంచెం నీట్గా కనిపించడానికి ఇది కొత్త మోడల్స్. మామూలుగా ఎట్లుంటుంది అంటే మనకి జస్ట్ డైరెక్ట్ పైప్ కనెక్ట్ చేసేసి కింద పైప్ పడేస్తారు మోస్ట్లీ. అట్లా కాకుండా ఇది మొత్తము ఆటోమేటిక్ గుంజడము, ఆటోమేటిక్ వెళ్ళిపోవడము లోపలికి, అట్లా మంచిగా ఉంటుంది. ఇదైతే నేను రేపు పొద్దున, సండే పొద్దున లేదంటే మధ్యాహ్నము ఫిక్స్ చేసి మీకు చూపిస్తా ఎట్లా నడుస్తుంది ఇది అనేది. బట్ మొత్తానికైతే ఈ రోజుకి అనుకున్న పని అయిపోయింది. గడ్డి పీకినాము, గడ్డికి అది పెస్టిసైడ్ కంట్రోల్ వేసేసినాము, వీడ్ క్లియర్ది. సో ఇంతటితో మాకు ఇక్కడ టైం కూడా కొంచెం లేట్ అయిపోతున్నట్టుంది. బట్ ఎనీవేస్, కెమెరామ్యాన్ ఉషాతో అనిరుద్ సైనింగ్ ఆఫ్. మళ్ళీ కలుసుకుందాం. బాయ్.